పంజాబ్ ఆదంపూర్ ఎయిర్ బేస్ను ప్రధాని మోడీ సందర్శించారు. ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించడంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అభినందించిన మోడీ పాక్కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ప్రశంసలు కురిపించారు. ఇక భారత్ మాతాకి జై అనేది యావత్ దేశం నినాదమని, ఈ నినాదం విని శత్రువు వణికిపోయాడని మోడీ అన్నారు. పాక్కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారన్నారు. मां भारती की मान मर्यादा के लिए जान की बाजी लगा देता है। ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है। भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी। जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है भारत माता। जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय। जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है भारत माता की जय। आप सभी ने యుద్ధ భూమిలో భారత్ మాతాకు జై అంటే శత్రువు వెన్నులో వణుకు పుట్టిందని ప్రధాని మోడీ అన్నారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది భారత్ గర్వపడేలా చేశారని, భారత శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైందని మోడీ పేర్కొన్నారు. త్రివిధ దళాలకు, బీఎస్ఎఫ్ వీరులకు నా సెల్యూట్ అన్నారు. ప్రతి భారతీయుడి ప్రార్థన మీకోసమేనన్న ప్రధాని ప్రతి భారతీయుడు మీ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. అణుబాంబు హెచ్చరికలను భారత్ చిత్తు చేసిందన్నారు. పాక్ రెచ్చగొడితే ఎదురు నిలిచి అడ్డుకున్నామన్న ప్రధాని భారత్ వైపు కన్నెత్తి చూస్తే జరిగేది వినాశనమేనని మోడీ పాక్ను హెచ్చరించారు. आपके पराक्रम की वजह से आज ऑपरेशन सिंदूर की गूंज हर कोने में सुनाई दे रही है। इस पूरे ऑपरेशन के दौरान हर भारतीय आपके साथ खड़ा रहा। हर भारतीय की प्रार्थना आप सभी के साथ रही। आज हर देशवासी अपने सैनिकों, उनके परिवारों के प्रति कृतज्ञ है, उनका ऋणी है। वो कायरों की तरह छिप कर आए थे लेकिन भूल गए उन्होंने जिसे ललकारा है वो हिंद की सेना है। పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి డిఫెన్స్ సెక్రటరీ సిడిఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరయ్యారు. ఈ సమావేశంలో భద్రతా పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. బార్డర్లో తాజా పరిస్థితులు, పాక్ దాడులకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ డ్రోన్లను మిసైల్స్లను సమర్థవంతంగా అడ్డుకున్న సుదర్శన్ చక్ర 400 మిసైల్స్ను పెంచాలని నిర్ణయం తీసుకుంది. మరిన్ని S-400 మిసైళ్లను తయారు చేయాలని రష్యాకు విజ్ఞప్తి చేసింది. భారత వినతిపై సానుకూలంగా స్పందించిన మాస్కో S-400 మిసైల్స్ను తయారు చేసేందుకు సముఖత చూపించింది. అలాగే సరిహద్దులో ఉద్రిక్తతల వేళ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుగా ధీటుగా బదులిచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామన్న త్రివిధ దళాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ సైనిక బ్రీఫింగ్లో అత్యంత ఆకర్షణీయమైన మహిళా అధికారిగా కల్నల్ సోఫియా ఖురేషీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక భారతీయ మహిళ నుదుటిన సింధూరాన్ని చెరిపేసిన ఉగ్రమూకల అంతం చూశామని ప్రకటిస్తూ మహిళా అధికారి సోఫియా ఖురేషీ ఆపరేషన్ గురించి మాట్లాడి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మహిళా కల్నల్పై మధ్యప్రదేశ్ మంత్రి అజీషా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేరు ప్రస్తావించకుండా ఆమెను పాకిస్తానీయులు ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించారు. మన ఆడబిడ్డల సింధూరాన్ని చెరిపేసిన వారి అంతు చూడాలని ప్రధాని మోడీ వారి సోదరులో ఒకరిని పంపారని అన్నారు. మీరు మా ఆడబిడ్డలను విధవరాలను చేస్తే మీ సమాజానికి చెందిన మీ సోదరిని పంపి మీకు గుణపాఠం చెప్పామని అన్నారు. समाज के लिए जीना, जैसे हमारे मोदी जी समाज के लिए जी रहे, समाज के लिए जान लगा रहे, और जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तेजी करवाई. एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं. उन्होंने कपड़े उतार उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तेजी करने हमारे जहाज से उनके घर आए. अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नंगा करके छोड़ेगी. देश का सम्मान, मान सम्मान और हमारी बहनों का सुहाग का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेजकर अगर कोई ले सकता है, और उन्होंने कहा था घर में घुस के मालूम, घर में घुस जमीन के अंदर गाड़ दूंगा. अगर आपने प्रधानमंत्री का भाषण सुना हो, जमीन के अंदर गाड़ दूंगा. अरे 3-3 मंजिल के नीचे आतंकवादी पाकिस्तान में बैठे थे. ముంబై పోలీసులకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్ ఆందోళన కలిగిస్తుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రానున్న 2 రోజులు భారీ పేలుళ్లు జరుగుతాయని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది కేవలం బెదిరింపు కాదని తేలిగ్గా తీసుకోవద్దని కూడా హెచ్చరించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయన్న నేపథ్యంలో మరోసారి చిచ్చు రాజుకుంది. జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ ప్రాంతంలో తెల్లవారుజామున ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇక్కడ భారీ కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 4 ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలోని జిన్ పదర్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 4 ఉగ్రవాదులు హతమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే ప్రాంతంలో మరికొందరు లష్కర్ ఉగ్రవాదులు దాగి ఉన్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వారిని పట్టుకోవడానికి ఆపరేషన్ జరుగుతుంది.
వేధింపులు ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తే ఒంటరిగా మిగిలిపోతారని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ బీజింగ్ మధ్య వాణిజ్య ఒప్పందంలో ముందడుగు పడడం టారిఫ్లకు తాత్కాలిక విరామం ఇచ్చింది. దీనిపై జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరని, వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి సుస్థిరత సాధ్యమన్నారు. బీజింగ్లో బ్రెజిల్, కొలంబియా, చిలీ దేశాధ్యక్షులతో జరిగిన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ పరస్పర దాడుల సందర్భంగా టర్కీ పాకిస్తాన్కు మద్దతుగా నిలిచింది. దీంతో ఎర్డోగాన్ ప్రభుత్వ తీరుపై మన దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బాయ్కాట్ టర్కీ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం మొదలై ఊపందుకుంది. బ్యాన్ టర్కీ అంటూ పలువురు వ్యాపారులు ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులను అమ్మేందుకు నిరాకరిస్తున్నారు. పుణేలోని వ్యాపారులు కూడా టర్కీ నుంచి దిగుమతి అయ్యే యాపిళ్లను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. పుణే మార్కెట్లో ఒక సీజన్లో టర్కీ యాపిళ్ల టర్నోవర్ 1000 నుంచి 1200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ క్రమంలో టర్కీ యాపిల్స్ను నిషేధించడం వల్ల పండ్ల మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయినప్పటికీ వ్యాపారులు మాత్రం దీన్ని తాము ఆర్థిక నిర్ణయంగా మాత్రమే కాదని, ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని అంటున్నారు. యాపిళ్లను అక్కడ నుంచి దిగుమతి చేసుకునే బదులు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. बायकॉट किया क्योंकि जो एक 5-6 दिन पहले से पाकिस्तान को उसने सपोर्ट किया। टर्की का अपना कुछ भी नहीं था। इंडिया का और टर्की का ऐसा कोई ये नहीं था। अपन इंडिया खाली टेररिज्म के खिलाफ था पाकिस्तान की तरफ, तो उसके लिए बीच में टर्की का आने का कोई मतलब नहीं था। तब भी उन्होंने टर्की ने सपोर्ट किया, उन्होंने ड्रोन दिए, ड्रोन अटैक हो गया। तो हम लोगों ने मतलब ये सोचा कि कुछ तो भी देशभक्ति के ऊपर कुछ तो भी करेंगे। और हमारा ग्राहक जो है रिटेलर ग्राहक डेली इसके हमारे ऐसे 1000 बॉक्स पुनः मार्केट में बिकते। तो 1000 बॉक्स के पहले फिर 800 हो गए, 700 हो गए, 600 हो गए। फिर हमने सोचा ये कैसे क्या हो गया। तो जो रिटेल कस्टमर है, जो छोटा कस्टमर है, उसने वही मतलब वो लोगों को बोल रहा है कि मेरे को टर्की का एप्पल नहीं चाहिए। तो हमने सोचा यार ये रिटेल कस्टमर बैन कर रहा है, बायकॉट कर रहा है, तो अपन भी करेंगे। तो इसकी वजह से हम लोगों ने भी बायकॉट करना चालू कर दिया इधर पुणे में। अभी कल भी हिमाचल गवर्नमेंट में भी अपना ही रेफरेंस देके उन्होंने बोला कि हिमाचल में भी बायकॉट करे टर्की एप्पल। ये टर्की एप्पल का कैसा होता है, 3 महीना सीजन होता है। जब अपना हिमाचल कश्मीर का एप्पल नहीं होता तो उस टाइम पे ईरान खत्म होने के बाद टर्की एप्पल चलता है 3 महीना। तो 3 महीने में इसका कम से कम 1200 से 1500 करोड़ रुपए का टर्नओवर होता है। एप्पल हो गया, चेरी हो गया, प्लम। हाँ, तो उन्होंने भी सोचना चाहिए था कि अगर ये पूना में ये हो गया
तो पूरे महाराष्ट्र में ऑल ओवर इंडिया में कितना उनके इकोनॉमी के ऊपर फर्क पड़ेगा। टर्की ने ये सोचना चाहिए था। और टर्की की मतलब अर्थक्वेक हुआ था टर्की में, आपको याद होगा। तो सबसे पहला उनको मदद के लिए फ्लाइट गया था, अपना गया था, डॉक्टर मेडिकल ये सब कुछ। तो ये उनका पहला फ्लाइट अपना था इंडिया का। तो उन्होंने, और जब अपने खिलाफ पाकिस्तान लड़ रहा है तो पहला भी फ्लाइट टर्की ने अपने खिलाफ ही भेजा। तो ऐसे गद्दार लोगों का एप्पल हम काय को खाएंगे, तो इसके लिए हमने बायकॉट कर दिया। మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు తరలివచ్చిన ప్రపంచ దేశాలకు చెందిన సుందరీమణులు నగరంలోని చారిత్రాత్మక ప్రదేశం చార్మినార్ను సందర్శించారు. చార్మినార్ను చూసిన అందాల భామలు చారిత్రాత్మక కట్టడాన్ని చూసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందాల సుందరీమణులు చార్మినార్ను సందర్శిస్తున్న నేపథ్యంలో అక్కడి పరిసర ప్రాంతాలను సుందరంగా అలంకరించారు అధికారులు. మరోవైపు పోలీసు యంత్రాంగం ఇప్పటికే భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం చౌమహల్లా ప్యాలెస్లో అందాల తారలు సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలకు చెందిన సుందరీమణులు సోమవారం నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో పర్యటించారు. వారికి జానపద గిరిజన నృత్య కళాకారులు ఘన స్వాగతం పలికారు. వారంతా అక్కడి పరిసరాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం అక్కడ ఉన్న బౌద్ధ థీమ్ పార్కులోని బుద్ధ విగ్రహాల వద్ద జరిగిన ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి నుండి అదే రాత్రి హైదరాబాద్కు తిరిగి వచ్చారు అందాల సుందరీమణులు. బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు లేవని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తాను కేసీఆర్కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని తెలిపారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని స్పష్టం చేశారు. గతంలో కూడా ఈ అంశంపై చాలాసార్లు స్పష్టత ఇచ్చానని అన్నారు. బాధ్యత గల కార్యకర్తగా కేసీఆర్ పార్టీ ఆదేశాలను పూర్తిగా పాటిస్తానని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాలకు పూర్తిగా కట్టుబడి ఉంటానని హరీష్ రావు స్పష్టం చేశారు. మీరందరూ కూడా చూసింటే ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. నేను చాలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం, అవసరాల కోసమే రాష్ట్ర బడ్జెట్ను ఖర్చు పెడుతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని పలు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో భారీ గజమాలతో మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇది ప్రజల ప్రభుత్వం వారి సంక్షేమం కోసమే పనిచేస్తుందని బట్టి అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. వెనుకబడిన గిరిజన వర్గాలకు అదనంగా ఇళ్లను ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. తులారం ప్రాజెక్టు, బయ్యారం చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని బట్టి విక్రమార్క తెలిపారు. నియోజకవర్గం అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి ఈ లక్ష్మీ నరసింహాపురం, బయ్యారం ఈ 33/11 kV సబ్ స్టేషన్ సంబంధించి స్థలం మాత్రం మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మురళీ నాయక్ గారి
స్థలం. సరే, వారు స్థలాన్ని పెద్ద మనసుతో ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు కోర కనకయ్య గారి అభ్యర్థన మేరకు ఈ సబ్ స్టేషన్ ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది. ఇది ఒకటే కాదు, కోరం కనకయ్య గారు ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం అందరికీ, రైతాంగ సోదరులు కానీ, ఇతర వ్యాపార సంస్థలకు కానీ, గృహ అవసరాలకు కానీ పనికొచ్చేటువంటి విద్యుత్ శక్తి ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ నియోజకవర్గంలో సబ్ స్టేషన్లు కావాలని చెప్పి వారు ప్రత్యేకంగా మీ అందరి పక్షాన నా దగ్గరికి వచ్చి దరఖాస్తు ఇస్తే 4 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మండలం కల్లితాండాలో పర్యటించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో శత్రుమోకలను తొదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీనాయక్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అంటే మురళిని త్యాగమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడ్డాను. కేంద్ర ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా పోర్టు ఆధారిత ఎకానమీ ప్రతి 50 కిలోమీటర్ల వరకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించబోతున్నట్లు అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర సాయంతో దుగరాజపట్నంలో 3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించబోతున్నట్లు చంద్రబాబు వివరించారు. అలాగే ఏపీలో నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఏపీ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 91,839 కోట్ల పెట్టుబడితో 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు 91 దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరో 4గురికి కూడా రిలీఫ్ ఇచ్చింది. ప్రస్తుతం వంశీపై 6 కేసులు కొనసాగుతున్నాయి. ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. కొన్ని కేసుల్లో ఆయనకు స్టేషన్ బెయిల్ లభించింది. ఇక ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ బయటకు వచ్చే అవకాశం లేదు. ₹25 లక్షల లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డ సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ హయత్ నగర్లోని దత్తాత్రేయ నగర్ కాలనీలో ఉన్న పార్థసారథి నివాసంతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. అయితే డీఎస్పీ పార్థసారథి ఇంట్లో అక్రమంగా బుల్లెట్స్, వెపన్స్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. రోజుల తరబడి వినిపించిన కాల్పుల మోతలు, బాంబు పేలుళ్ల శబ్దాలు ప్రస్తుతం వినిపించడం లేదు. అయితే ఈ ప్రశాంతత తాత్కాలికమేనని, పాకిస్తాన్ను నమ్మవద్దని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పరోక్షంగా భారత్కు సూచించింది. పాక్ ఊసరవెల్లి లాంటిదని, దాని మాటలను నమ్మవద్దని పేర్కొంది. భారత సైన్యం దాటికి తట్టుకోలేక సైనిక ఘర్షణను ఆపేందుకు పాకిస్తాన్ తాత్కాలిక యుద్ధ వ్యూహంగా ఈ శాంతి, సోదరభావం ప్రవచనాలు చెబుతుందని మండిపడింది.
ఇండోనేషియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. సైన్యానికి సంబంధించిన కాలం చెల్లిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించింది. దీంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత వాతావరణ శాఖ రైతులకు చల్లటి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ముందే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ అంచనాల కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. మంగళవారం నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల వద్ద విస్తరించిన రుతుపవనాలు ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పాక్ హైకమిషన్ ఉద్యోగి రెహమాన్పై భారత్ వేటు వేసింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హత లేని వ్యక్తిగా ప్రకటించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నట్లు రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢాచారం చేస్తున్నాడని కేంద్రం తేల్చింది. భారత సైన్యం సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేరుస్తున్నాడని, డానిష్ అనే మారు పేరుతో ఐఎస్ఐ కోసం పనిచేస్తుండడం వల్లే భారత్ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. పాక్ హైకమిషన్ ఉద్యోగి రెహమాన్పై భారత్ వేటు వేసింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హత లేని వ్యక్తిగా ప్రకటించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం రెహమాన్ పనిచేస్తున్నట్లు రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢాచారం చేస్తున్నాడని కేంద్రం తేల్చింది. భారత సైన్యం సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేరుస్తున్నారని, డానిష్ అనే మారుపేరుతో ఐఎస్ఐ కోసం పనిచేస్తుండడం వల్లే చర్యలు తీసుకున్నట్లు భారత్ స్పష్టం చేసింది.